మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ అన్న. నమస్తే అన్న. ఇప్పుడు కాలేజ్ చూసుకుంటే హాలిడేస్ ఉన్నాయి. ముఖ్యంగా మీరంతా రావడానికి ఏం కారణం ఏంటి? ఈరోజు బీటీ కళాశాలలో గతంలో ఏం జరిగిందంటే ఈ 2022లో బీటీ కళాశాలను ప్రభుత్వ పరం చేస్తున్నట్టు జియో అయితే వచ్చింది. ఆ జియో వచ్చినప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే ఇక్కడ పనిచేస్తున్న టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళకి సంబంధించి జాబితాను గవర్నమెంట్కి పంపించాలని చెప్పి ప్రభుత్వం కోరింది. కానీ అప్పుడున్న ప్రిన్సిపల్ మున్రత్నం గారు, కరస్పాండెంట్ మున్రత్నం గారు ఏం చేశారంటే ఇక్కడ ఉండే టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళ జాబితాను ఇక్కడ ఉండే వాళ్ళని కాకుండా ప్లస్ అర్హులైన వారిని కాకుండా యూజీఎస్సీ రూల్స్ ప్రకారము ఉన్నత విద్యాశాఖ రూల్స్ ప్రకారం కాకుండా విరుద్ధంగా ఆయన అవినీతికి పాల్పడినాడో తెలీదు, లేకపోతే అధికార పార్టీ ప్రలోభాలకి లోనైనాడో తెలీదు. ఆయనకి నచ్చిండే వాళ్ళకి, కనీసము ఈ కాలేజీకి సంబంధం లేని వాళ్ళకి 30 ఏళ్ళగా ఉండే వాళ్ళని తీసేసి ఎవరైతే ఆయనకి అనుకూలంగా ఉంటారో, ఎవరైతే ఆయనకి సంబంధించిన వాళ్ళు ఉంటారో, ఎవరైతే ఆయనకి బాగా కావాల్సిన వాళ్ళు ఉంటారో వాళ్ళ పేర్లు మాత్రమే గవర్నమెంట్కి పంపించడం జరిగింది. అది ఎప్పుడు జరిగింది అన్న ప్రాసెస్? ఆ ప్రాసెస్ 2022లో జరిగింది. దానికి సంబంధించి అప్పుడే గవర్నమెంట్ జియో కూడా మాకు వచ్చేసింది. వచ్చిండే జియోలో అనర్హులు ఉన్నారు, వాళ్ళకి విద్యా అర్హత లేదు, ఇక్కడ పనిచేసేదానికి వాళ్ళకి ఉండే విద్యా అర్హత సరిపోదని చెప్పి అప్పట్లో ఉండే ప్రజా సంఘాలు, విద్యా సంఘాలు కానీ అందరూ పూర్వ విద్యార్థులు కానీ అందరూ కలిసి మేము ఆందోళన చేసి ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ గారికి, ఆర్జేడీ గారికి మేము రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. మేము ఇచ్చిన రిప్రజెంటేషన్లు అనుగుణంగా అంటే ఏ సంఘాలలో మేమంతా కలిసి ఇచ్చిన రిప్రజెంటేషన్కి అనంతరం వాళ్ళు ఏం చేశారంటే ఒక 5 కమిటీలని ఈ బీటీ కళాశాలలో ఎంక్వైరీకనే వేసినారు. 3 మెన్ కమిటీ అని వేసినారు, 2 మెన్ కమిటీ అని వేసినారు, 4 మెన్ కమిటీ అని వేసినారు, 5 మెన్ కమిటీ అని విచారణకి అయితే వేసినారు. విచారణకి వేసి ఆ విచారణ జరుగుతోంది. ఆ విచారణలో ఏదో ఈ లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో, మున్రత్నం గారు ఏవైతే అనధికారంగా ఇచ్చినారో అవంతా కూడా సర్దుకొని అర్హులైన వారికి ఉద్యోగాలు వస్తాయని మేము అనుకుంటే ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఏం చేసినారంటే ఏదైతే ముందు ఏ జియో అయితే ఇచ్చినారో మళ్ళా అదే జియోనే ఏం మార్పులు లేకుండా కనీసం ఆ కమిటీ వాళ్ళు ఏమైతే నివేదిక ఇచ్చినారో దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ముందు ఏదైతే ఇచ్చినారో దానికే మళ్ళా అదే జియోనే మళ్ళా ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి 6వ తేదీ ఇవ్వడం జరిగింది. కారణం అడిగారా ఎందుకు మళ్ళీ అదే జియో? మళ్ళీ ప్రిన్సిపల్ ఆనంద్ రెడ్డి గారిని మేమంతా కలిసి పోయి మళ్ళీ సంఘాలలో మేమంతా కలిసిపోయి ఏం సార్ మళ్ళీ ఇదే రావడానికి కారణం ఏముంది, ఆ నివేదికని ఎందుకు పట్టించుకోలేదు, మీరు ఎందుకు రావడానికి కారణం ఏమంటే ప్రిన్సిపల్ గారు ఈజీగా చెప్పేస్తారు. నాదేముంది, పై నుండి కమిషనర్ ఆఫీస్ దగ్గర నుండి ఆర్జేడీ ఆఫీస్ దగ్గర నుండి ఏమొస్తుందో మేము అదే చేస్తాము, నాదేం లేదు, నాకేం సంబంధం లేదని ప్రిన్సిపల్ గారు దాని గురించి చెప్పడం జరిగింది. చెప్తే వెంటనే మేమేమన్నామంటే మళ్ళీ మేము రిప్రజెంటేషన్ ఇస్తాం, మళ్ళీ మేము ఆందోళన చేసినాం, ఎంక్వైరీ చేయండి అని చెప్పినాం. ఎంక్వైరీ చేసి దానికి లోటుపాట్లు ఉండేటివాటిని సర్దండి అని చెప్పి మళ్ళీ మేము రిప్రజెంటేషన్ ఇస్తే ఈరోజు ఆ రిప్రజెంటేషన్కి అనుగుణంగా ఈరోజు మళ్ళా కమిషనర్ ఆఫీస్ నుండి 2 ఆర్జేడీ ఆఫీస్ నుండి 2 ఏదో కలిపి మాకు కరెక్ట్గా తెలీదు, ఎందుకంటే మమ్మల్ని లోపలికి కూడా పోనీలా. దాని తరపున మళ్ళీ ఎంక్వైరీ వచ్చింది. ఎంక్వైరీ వస్తే ఆ ఎంక్వైరీ వాళ్ళకి మేము కనీసం రిప్రజెంటేషన్ ఇస్తాం. మా బాధ ఏమో ఇక్కడ వాళ్ళకి జరిగింది అన్యాయం ఏమో, ఏం చేసినారో అప్పుడుండే కరస్పాండెంట్ ఏం చేసినాడని రిప్రజెంటేషన్ మేము ఇచ్చకపోతే కూడా మమ్మల్ని ఈరోజు వాళ్ళ ఆర్జేడీ గారు కానీ ప్రిన్సిపల్ గారు కానీ మమ్మల్ని లోపలికి రానిలేని పరిస్థితి ఈరోజు. ఎందుకు అడ్డుకుంటున్నారు? కారణం ఏమన్నా తెలిసి? ఆ కారణము మేము అడుగుతా అంటే మాకు కనీసం రెస్పాండ్ కావడం లేదు. మేము ప్రిన్సిపల్ గారిని కలసాలని పోతే మీరు గమనించినారు, గేట్ లాక్ చేసినారు, ఆ లోపల వాచ్మెన్ పెట్టేసి లాక్ చేసినారు. మేము వాచ్మెన్ రిక్వెస్ట్ చేస్తామని చెప్పి ఇప్పుడు ఏం చేసినారంటే ఆ వాచ్మెన్ కూడా లాక్ చేసుకొని లోపలికి వచ్చామని చెప్పి లోపల పెట్టుకునేసాం. దాని తర్వాత మేము ప్రిన్సిపల్ గారికి ఫోన్ చేసి అడిగితే మాకు రిక్వెస్ట్ చేసి కనీసం మేము మెమరాండం ఇస్తాం, మేము అడుగుతాం, మా బాధ ఆర్జేడీ గారికి ఇప్పుడు వచ్చిండే కమిటీ మెంబర్స్ చెప్పుకుంటామంటే కూడా మమ్మల్ని అలౌ చేయాల. సరే అని చెప్పి మేము రిక్వెస్ట్ చేసుకొని మేము లోపలికి పోతే ఆ లోపల 1 టౌన్ పోలీస్ వాళ్ళని, ఎస్ఐ గారిని, 1 టౌన్ ఏఎస్ఐ గారిని వాళ్ళని అక్కడికి పిలుచుకొని వాళ్ళు మిమ్మల్ని అలౌ చేయొద్దని చెప్పినారు. మేము అలౌ చేయడం లేదు అని చెప్పి మమ్మల్ని అడిగించినారు. మేము మళ్ళా సార్ వాళ్ళకి ఏం సార్ మేము చేస్తానే తప్పేముంది, వాళ్ళు మా సమస్య కోసమే కదా వచ్చినారు, ఆ సమస్యకి సంబంధించి ఆర్జేడీ గారు అప్పుడున్న ఆర్జేడీ గారు వేరు, ఇప్పుడున్న ఆర్జేడీ గారు వేరు, ఆయనకి సమస్య వివరించి ఒక రిప్రజెంటేషన్ ఇస్తామోనని ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా కూడా వాళ్ళు వినలా. మేము అక్కడ నుండి మేము ఖచ్చితంగా రిప్రజెంటేషన్ ఇచ్చే వస్తామని చెప్పేసరికి ఎస్ఐ గారు పోయి ఏదో అడిగితే ఒక్కరిని అలో చేసినారు, రిప్రజెంటేషన్ ఇవ్వండి అని చెప్పి ఒక్కరిని మాత్రము అలో చేసినారు. ఆ ఒక్కరు మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ కనీసం ఒక ఫోటో తీసుకుంటామంటే కూడా
ఫోటో అలో చేయడంలే. మాకు ఈ సందర్భంగా అర్థమవుతాండేది ఏమంటే, ఇప్పుడు మీరు ట్రాన్స్పరెంట్ గా చేయాల్సింది ఇది ఎంక్వైరీ అనేది ట్రాన్స్పరెంట్ గా చేసి ట్రాన్స్పరెంట్ గా మీరు నిజంగా అర్హులైన వాళ్ళకి ఇచ్చి అనర్హుల్ని మీరు ఆ జీవోల నుండి తీసేసి మీరు ఇచ్చిన ప్రొసీడింగ్స్ నుండి తీసేసి అర్హులకి మీరు ప్రొసీడింగ్స్ ఇచ్చేదానికి మీరు ఎంక్వైరీ ఇస్తున్నారు. ఆ ఎంక్వైరీ వచ్చిండేదానికి మీరు దొంగగా ఇది ఎట్లుందంటే ఎవరికి తెలియకుండా దొంగగా లోపల కూర్చొని మాలో కనీసం రిప్రజెంటేషన్ ఇస్తామంటే కూడా మమ్మల్ని అలో చేయకుండా పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకొని చేసే అంత అవసరం లేదని అయితే మేము అనుకుంటున్నాం. ఇంకా వాళ్ళ మనసులో ఏముందో తెలీదు, మళ్ళీ ఇలాగే అన్యాయం చేయాలని ఏమన్నా ఉందేమో తెలీదు. కానీ మేము ఈ సందర్భంగా ఆడుండే కమిటీ మెంబర్స్ కానీ ఆర్జేడీ గారికి కానీ కమిషనర్ గారికి కానీ ప్రిన్సిపల్ గారికి కానీ మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పటికీ మీరు కమిటీల పేరుతో ప్రజా సంఘాలని విద్యా సంఘాలని పూర్వ విద్యార్థుల్ని ఇక్కడ పనిచేసిన వాళ్ళని కూడా మీరు ప్రజల్ని చాలా మోసం చేశారు. మీరు అనర్హుల్ని ఇక్కడ పెట్టుకొని వాళ్ళకి జీతాలు ఇచ్చే పనిలో అంటే గవర్నమెంట్ ఆదాయాన్ని కూడా మీరు గండిగట్టే ప్రయత్నమే. అనర్హుల్ని పెట్టుకొని ఇప్పుడు వాళ్ళకి డిగ్రీ చెప్పడానికి అర్హత లేని వాళ్ళని డిగ్రీ లెక్చరర్స్ గా మీరు అపాయింట్ చేసి, ఇంటర్ చెప్పే అర్హత లేని వాళ్ళకి ఇంటర్ చెప్పే అపాయింట్ చేసి వాళ్ళకి మీరు జీతాలు ఇవ్వడం అంటే మీరు గవర్నమెంట్ మోసగించడమే. అర్హులైన వారి జాబితా అయితే వచ్చింది. సో తీరా ఇక్కడికి వచ్చేదానికి ఆ అర్హుల్లో అనర్హులు కూడా ఉన్నారు. సో మీరు ఏ విధంగా ఈ సమస్యను పరిష్కరించడానికి వచ్చారు? మేము ఇక్కడ మీరు చెప్పినట్టు అర్హులైన వాళ్ళది రాలా లిస్ట్ లో, అనర్హులను కూడా అర్హులు చేస్తూ వాళ్ళు ఒక జీవోని ఇచ్చినారు. కరస్పాండెంట్ వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళు చెప్పడం వల్ల కరస్పాండెంట్ ఇచ్చినాడు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు కూడా సేమ్ అదే వాళ్ళ ప్రొసీడింగ్సే ఇచ్చినారు. కానీ ఇక్కడ నిజంగా ఏమనంటే దీంట్లో అనర్హులు ఉన్నారు, అర్హులైతే లేరు. మేము ఈరోజు ఎట్లా మేము దీన్ని పరిష్కరించాలనుకుంటున్నామంటే ఖచ్చితంగా ఎంక్వైరీ అందుకే వేయమన్నాం, అందుకే మేము కోరుకుంటానేది. ఇప్పుడు ఆర్జేడీ గారిని కానీ కమిషనర్ గారిని కానీ అదే కోరుకుంటున్నాం. మీరు ఆ రోజు కరస్పాండెంట్ గారు చెప్తే మీరు ఇచ్చేసినారు కదా, అవి తప్పని మేము చెప్తున్నాం కదా, మా మాట కూడా మీరు నమ్మాల్సిన పరిస్థితి అయితే లేదు. మీరు రండి, మీరు ఎంక్వైరీ చేయండి, ఇక్కడ అర్హులు ఎవరు ఏమనేది వాళ్ళ సర్టిఫికేట్స్ టీచింగ్ స్టాఫ్ని అయితే వాళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫై చేయండి, వాళ్ళు ఎన్ని రోజు అపాయింట్మెంట్ లెటర్స్ వెరిఫై చేయండి, వాళ్ళు ఎప్పుడు పీజీలు అవన్నీ కంప్లీట్ చేసినారో చూడండి. వాళ్ళు ఇక్కడ కొంతమంది ఈ లిస్ట్లో ఉన్నారు, వాళ్ళ పేర్లు అయితే వద్దు, వాళ్ళకి పీజీలు డిగ్రీలు కంప్లీట్ కాకముందు కూడా ఇక్కడ పనిచేసినట్టుగా రికార్డ్స్ ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు అనర్హులుగా గుర్తించి వాళ్ళు తీసేసి మీరు నాన్ టీచింగ్ స్టాఫ్కి అయితే వాళ్ళు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నారు, వాళ్ళు నిజంగా పనిచేశారా లేదా అంటే మీకు ఖచ్చితంగా అనెక్సరీ 1లో ఉంటాయి, వాళ్ళు ఎన్నేళ్ళగా పనిచేస్తున్నారు, వాళ్ళ అటెండెన్స్ అంతా ఉంటుంది. మీరు వెరిఫై చేసి వాళ్ళ పని విధానం ఎట్లుందో వెరిఫై చేసి వాళ్ళని అర్హులుగా గుర్తించి వాళ్ళకి మీరు ఈరోజు వాళ్ళ పేర్లు కూడా ప్రొసీడింగ్స్లో చేర్చి ఇక్కడ వాళ్ళకి ప్రొసీడింగ్స్లో వాళ్ళు పేర్లు వచ్చేంత వరకు కూడా మేము ఈ కార్యక్రమం చేస్తూనే ఉంటాం. వీలైతే మాకు అవసరమైతే ఇప్పుడు కొన్ని రూల్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేము నిరసన కార్యక్రమాలు చేపట్టలేదు. ఇంకో కూడా మాకు బీటీ కళాశాల పైన చాలా గౌరవం ఉంది కాబట్టి బీటీ కళాశాల పేరు రోడ్లను పడకూడదు అని చెప్పి మేము నిరసన కార్యక్రమం కానీ ఆందోళన కార్యక్రమాలు కానీ రోడ్ల మీదకి వచ్చి మేము చేసే పరిస్థితిలో ఇంతవరకు లేం. కానీ ఈ కమిటీ ద్వారా కూడా న్యాయం జరగకపోతే అనర్హులను తీసేసి అర్హులకి కానీ న్యాయం జరగకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి విద్యా సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ పూర్వ విద్యార్థి సంఘాలు కానీ అందరూ కూడా మేము రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేసి వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.